మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 15ను పరిశీలిద్దాం. కర్మ యొక్క గూఢమైన స్వభావాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక ముఖ్యమైన మార్గనిర్దేశం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాతనే పూర్వకాలంలో మోక్షాన్ని ఆశించిన మహనీయులు కూడా తమ తమ విధులను నిర్వర్తించారు. కాబట్టి నువ్వు కూడా ఆ ప్రాచీన మహానుభావులు అనుసరించిన మార్గంలోనే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కర్మలను వదిలివేయడం మోక్షానికి మార్గం కాదని, సరైన జ్ఞానంతో కర్మలు చేయడమే సరైన మార్గమని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం ఎదుర్కొంటున్న సవాళ్లు కొత్తవి కావు. మనకంటే ముందు ఎందరో మహానుభావులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ధర్మ మార్గంలో నిలబడి తమ విధులను నిర్వర్తించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా మనకు ధైర్యం, మార్గదర్శకత్వం లభిస్తాయి. మనం ఒంటరిగా పోరాడటం లేదనే భరోసా కలుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో లేదా కుటుంబంలో బాధ్యతలు భారంగా అనిపించి అన్నింటినీ వదిలేయాలి అనిపించినప్పుడు మన పెద్దలు, గురువులు లేదా చరిత్రలో గొప్ప వ్యక్తులు ఎలా తమ కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నారో గుర్తు చేసుకోవాలి. వారి స్ఫూర్తితో మన విధులను నిస్వార్థంగా, శ్రద్ధగా చెయ్యడం కొనసాగించాలి. ఇదే నిజమైన కర్మయోగం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.